థ్యాంక్ యూ సార్. ముందుగా నన్ను ఈ అవగాహన సదస్సుకి ఇన్వైట్ చేయటం, ఒక ముఖ్య వక్తగా నియమించడం చాలా ఆనందకరమైన విషయం. ఫస్ట్ మన ఇక్కడికి వచ్చినటువంటి లాయర్ మిత్రులకి, ప్రజాస్వామ్యవాదులకి అందరికీ ఒక విన్నపం ఏంటంటే 2018లో జరిగిన ఎన్ఆర్సీ సిఐఏ అని అటెంప్ట్ ద్వారా మొట్టమొదటిగా అస్సాం రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణని తీసుకొని అక్కడి నుంచి అసలు ఏం జరుగుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనకున్న బాధ్యత ఏంటి అనేది మనం ముందు తెలుసుకొని ఆ తర్వాత ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎన్ఆర్సీ అదే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేటు తర్వాత సిఐఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రస్తుత గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో దాదాపు 5 లక్షల మంది ఒక వారంలోపు వాళ్ళందరూ ఏంటంటే ఒక స్టేట్లెస్ పర్సన్స్గా మిగిలిపోయారు. అక్కడ పెట్టిన కఠినతరమైన నియమ నిబంధనలకి వాళ్ళు అడిగిన 24 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయపోయేటప్పటికి వాళ్ళందరిది సిటిజన్షిప్ తీసేసి వాళ్ళందరూ ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి, లేదు వాళ్ళు వెళ్ళకపోతే మేము డిటెన్షన్ క్యాంప్స్లో పెడతాము అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది మా దగ్గర అంత టైం లేదు బాబు చూడడానికి, ఇది ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కాబట్టి నేషనల్ సెక్యూరిటీ అనే ఒక పెద్ద భూతాన్ని చూపించి వాళ్ళు ఏమన్నారంటే మీకు ఏదన్నా టైం ఉంటే అపీల్స్ను మీరు అపీల్ చేసుకోండి కమిషనర్ గారికి అని చెప్తే ఆ అపీల్స్ని ఒక పెద్ద విషయం ఏంటంటే వాళ్ళు సంబంధించిన 24 డాక్యుమెంట్స్ ఏదైతే అడిగారో ఆ డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళని ఈ దేశ సిటిజన్స్గా పరిగణించడం జరగదు అని చెప్పేసి జరిగినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మన నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ, తర్వాత నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ అస్సాం, మళ్ళా నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ కలకట్టా నుంచి కొంతమంది న్యాయ విద్యార్థులు తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ కలిపి ఒక లీగల్ టీం వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి 1 నెల రోజుల పాటు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధారాలు తీసుకొని వాళ్ళు 24 గంటలు కష్టపడి ఆ 30 రోజులు ఏదైతే గడువు ఇచ్చిందో గవర్నమెంట్, ఈ న్యాయ విద్యార్థులు, ఈ ప్రొఫెసర్సు, తర్వాత లోకల్గా పనిచేసే కొంతమంది న్యాయవాదులు అస్సాంలో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని ఒక స్వచ్ఛందంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తూ చేయటం జరిగింది. అది ఈరోజు మనకు ఒక మంచి ఎగ్జాంపుల్. అదేవిధంగా బీహార్లో మొన్న ఎలక్షన్స్ ముందు జరిగినప్పుడు ఏంటంటే దాదాపు 6 లక్షల మంది ఓటర్ని ఫస్ట్ రివ్యూలో వాళ్ళు తొలగించేశారు. తొలగించినప్పుడు జరిగిన ఇంకొక అద్భుతం ఏంటంటే మళ్ళా అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కొట్టేయటం, కానీ కొంచెం మన వామపక్ష భావజాలం ఉన్న తర్వాత ప్రజాస్వామ్యంగా ఉండే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏంటంటే ఎవరైతే పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారో, ఎవరైతే న్యాయవాదులు స్వచ్ఛందంగా పనిచేయాలనుకుంటారో వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి వెళ్ళి ఎవరైతే ఓట్లు తొలగించబడ్డాయో వాళ్ళ ఓట్లని పరిశీలించి వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్లు అడిగారో వాళ్ళందరినీ ఇవ్వండి అని చెప్పేసి అదొక రెండో ఎగ్జాంపుల్. సో ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే మొదటిగా ఓటర్ని చైతన్యపరచడం. ఎట్లా చైతన్యపరచడం చేయాలంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విఘాతం. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి అంటే ఏ దేశంలోనైనా సరే మనకి పీపుల్స్ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తేనే తప్ప ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా వర్ధిల్లదు. కాబట్టి ఏంటంటే ప్రజాస్వామ్యానికి మూల కారణమైనటువంటి ఏదైతే ఈ ఓటింగ్ రైట్ అనేది ఉందో ఈరోజు ఒక పెద్ద థ్రెట్గా ఏంటంటే ఈ ఇంటెన్సివ్ రివ్యూ అనేది వాళ్ళు అడాప్ట్ చేయటం జరిగింది. దీనికి కావాల్సిన లీగల్ మెటీరియల్స్, అసలు లీగాలిటీ ఆఫ్ ద ఎస్ఐఆర్ కనుక మనం దాన్ని క్వశ్చన్ చేస్తే మన మాధవరావు గారు చెప్పినట్లు ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ రివిజన్. ఇట్ ఈస్ ఓన్లీ a constitutional authority which has given the powers to control and look and also conduct the elections in the free and fair manner. అది వాళ్ళకి ఇచ్చిన
కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్. మళ్ళీ మనం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950, 1951 సెక్షన్ 21 చూసుకుంటే కూడా అక్కడ కూడా రివ్యూ చేయమని ఉంది, కానీ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో రివ్యూ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో రివ్యూ చేయాలని మాత్రం అక్కడ స్పెసిఫిక్గా లేదు. కారణం ఏంటంటే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియని ఈరోజు ఏం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ ప్రక్రియగా, తర్వాత ఎవరైతే అపోజిషన్ని సైలెన్స్ చేసే ప్రక్రియగా మాత్రం మార్చివేయటం అనేది అంటే అది దుర్మార్గమైన చర్యగా మనం ఏంటంటే చూడాలి. ఒక స్టూడెంట్ ఆఫ్ లాగా, ఒక లాయర్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం చూడాల్సింది ఏంటంటే అసలు దీనికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, ప్రొసీజరల్ బేసిస్ ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఇది లీగలా ఇల్లీగలా అనే సంబంధం మనకు తెలిసిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ ప్రొసీజరల్లీ ఫాలోయింగ్ ద ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ద లెజిస్లేషన్ విచ్ ప్రొవైడింగ్ ద వెరీ ఇంటెన్సివ్ రివ్యూ ఆఫ్ ద ఎలక్ట్రల్ రోల్స్ అకార్డింగ్ టు ద సెక్షన్ 21 ఆఫ్ ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఆఫ్ 1960 రూల్స్. ఈ 1960 రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే 1950-51 యాక్ట్ ప్రకారము ఇది పీరియాడిక్ రివ్యూ, ఇది అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ. ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఉన్నారో కంటిన్యూస్గా చేయవలసిన పాత్ర అది. కారణం ఏంటంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నాయో వాళ్ళని ఎన్రోల్ చేయటం, ఎవరైతే చనిపోయారు, ఎవరైతే క్రిమినల్ అఫెన్సెస్లో ఉన్నారో వాళ్ళని సస్పెన్షన్లోనో డెలీట్ చేయటం వాళ్ళ బాధ్యత. అది రెగ్యులర్ ప్రాసెస్ అది. కానీ ఈరోజు ఎందుకు అవసరం అవుతుంది? దానికే మనకేంటంటే ఈ ఎన్డీటీవీలో కానీ రాజదీప్ సర్దేశాయ్తో మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో కానీ కపిల్ సిబల్ గారు చెప్పినట్లు ఏంటంటే 324 కాన్స్టిట్యూషన్ ఎటువంటి అధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్కి కట్టబెట్టలేదు. ఇప్పుడు ఏదైతే ప్రక్రియ జరుగుతుందో అది కాన్స్టిట్యూషనలీ ఇన్వాలిడ్ అని ఆయన కోర్టులో చెప్పడం జరిగింది. ఆయన ఒపీనియన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఎందుకు ఇచ్చారంటే మనం మొన్న మే 27వ తారీఖున ఇచ్చిన జడ్జిమెంట్ ఒకసారి చూద్దాం. ఈ మే 27వ తారీఖున జస్టిస్ సూర్యకాంత్ శర్మ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జయమాలే బాగ్చి ఎవరైతే కలకటాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో సుప్రీంకోర్టులో, ఆయన చెప్పడం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వింటే ఇది ఆల్వేస్ లింకింగ్ టు ద నేషనల్ సెక్యూరిటీ. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద కోర్ట్ హెల్డ్ దట్ SIR was undertaken to preserve the integrity, accuracy and credibility of the electoral rolls. అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేది ఏమన్నా క్రెడిబిలిటీని ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా? లేదు. విచ్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వెరీ డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా. ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారో దానిలోకి వెళ్లకుండా ఎలక్షన్ కమిషన్ చేసేది కరెక్టు, వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎలక్ట్రల్ రోల్స్ యొక్క ఇంటిగ్రిటీని కానీ, దేశ భద్రతను కానీ, ఈ యాక్యురసీని కానీ, క్రెడిబిలిటీని కానీ ప్రూవ్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పేసి ఒక సాటిస్ఫైయింగ్ రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ దాని వెనక మనకు చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఏంటి ఈ ప్రక్రియ అని చెప్పేసి. అందుకని మనం ఒక అకాడమిక్ డిబేట్ పెట్టుకుంటే ఈ అకాడమిక్ డిబేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిస్కస్ చేసేదంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్. మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఏంటంటే మనకి దేర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఫర్ ద ఇంటెన్సివ్ రివ్యూ అండ్ రిమూవింగ్ ఆఫ్ ద ఎలక్ట్రల్ పీపుల్ ఫ్రమ్ ద ఎలక్ట్రల్ రోల్స్, ఓటర్స్. దానివలన జరిగే పరిణామాలు ఏంటి, దానికి కావాల్సిన వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ఏంటి. ఇప్పుడు హైపోథెటికల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు మీరు ఈ ఎలక్ట్రల్ రోల్స్లో ఉన్నారా లేదా, మీరు ఈ దేశానికి సంబంధించిన లేదు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటరా కాదా అని నిర్ధారించే ప్రక్రియ, నిర్ధారణ ఏదైతే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ హూ ఈజ్ ద ఓటర్ ఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. అది మనం కూలంకుషంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే నువ్వు ఓటర్వా కాదా అని నిర్ధారించాల్సిన అవసరం లేదు. నీకు ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఉంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత నీ ఆధార్ ప్రూఫ్ కానీ లేదంటే నీ రెసిడెన్స్ ప్రూఫ్ కానీ తీసుకొని వెళ్తే ఎన్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎవరైనా చనిపోయినట్లయితే, ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేసినట్లయితే మన 1960 రూల్స్ ప్రకారం
ఎలక్ట్రల్ రూల్స్ ప్రకారం వాళ్ళని తొలగించాల్సిన అవకాశం ఉంది. అది ఆయన ప్రక్రియ, అది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. కానీ ఈరోజు ఏంటంటే ద వెరీ ప్రొసీజర్ వాజ్ డూబియస్, ఇట్ ఈస్ నాట్ రేషనల్ అండ్ ఇట్స్ అన్ అన్జస్ట్ ప్రొసీజర్. మనకి 1978లో సుప్రీంకోర్టు మేనకా గాంధీ కేసులో ఆల్రెడీ చెప్పింది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయంలో కూడా మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము. ప్రొసీజర్ మన లా ప్రకారం 1950 యాక్ట్ ప్రకారం ఉంది, 51 యాక్ట్ ప్రకారం ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉందంటే ఏదో తెలియకుండా మసిబూసి మారేడికాయ చేద్దామని చెప్పేసి ఒక దృక్పథంతో వాళ్ళు ఏంటంటే 324 ఉంది, 327 ఉంది, సెక్షన్ 21 ఉంది అని చెప్పడం. కానీ దాన్ని మనం చూడాలి, ప్రతిదాన్ని ఏంటంటే సర్జికల్ ప్రిసిషన్తో మనం కనుక చూస్తే ఎలక్షన్ కమిషన్కి ఆ అధికారాలు లేవు. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్ సబ్సైడ్ కాకుండా, డీవియేట్ కాకుండా పీరియాడికల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసి పంపించడం వాళ్ళ బాధ్యత. అది మనకు 324 చెప్తుంది. 21 ఏం చెప్తుందంటే ఎడిషన్ ఆఫ్ ద నేమ్స్, డెలిషన్ ఆఫ్ ద నేమ్స్, రివ్యూ ఆఫ్ ద ఎలక్ట్రల్ రోల్స్ అండ్ రివ్యూ ఆఫ్ ద ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ దేర్ షుడ్ బి ఏ స్పెషల్ రివ్యూ. దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటెన్సివ్ రివ్యూ. ఈ ప్రొసీజర్ని మనం ఏంటంటే అడాప్ట్ చేసుకున్నప్పుడు అక్కడ క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఏంటంటే ఈ ప్రొసీజరే తప్పు అయితే మనం కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ ఉండాలా లేదా, అది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అరైజ్ అయ్యేది. ఆ ఫస్ట్ క్వశ్చన్ని మనం ఏంటంటే ఈరోజు అర్థం చేసుకోకుండా ఎవరైతే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఏంటంటే మీరు దేశద్రోహులు, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు వచ్చేసి ఈ దేశంలో మనకి విఘాతం కలిగిస్తున్నారు, నేషనల్ సెక్యూరిటీకి, నేషనల్ ఇంటిగ్రిటీకి వచ్చిన అందరిని ఈ ఎవరైతే ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్గా వచ్చున్నారో వాళ్ళు ఈ దేశాన్ని కబలిచ్చేస్తున్నారని చెప్పేసి అని ఈ కథలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఏంటంటే కూలంకుషంగా పరిశీలించి మనం ఆలోచించాలి. ఇంకా మూడో ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది డాక్యుమెంట్స్. 2002 ప్రకారం నువ్వు ఎక్కడ ఓటేసావు, ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఓటేసావు అంటే ఈరోజు మనకున్న ద సో కాల్డ్ గ్లోబలైజేషన్, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ద గ్లోబల్ విలేజ్ అయిపోయింది, మొబిలిటీ పెరిగిపోయింది, ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది, పీపుల్ ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళొచ్చు అని ఎప్పుడైతే ఈ ఉదారవాదాన్ని, లిబరల్ డెమోక్రటిక్ను ప్రొసీజర్ని, గ్లోబలైజేషన్ని ప్రమోట్ చేసినప్పుడు ఆ మొబిలిటీ కూడా నీ ఓటింగ్ రైట్కి ఉండాలి కదా. చాలామంది దీంతో ఏకీభవించరు. నేను ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నేను ఎక్కడికో మైగ్రేట్ అయినప్పుడు నేను 2002లో అక్కడ ఓటు వేయకపోవచ్చు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అధికారం నాకు ఉంది. దానికోసం నేను ప్రొడ్యూస్ చేసిన ఏదైతే మినిమం డాక్యుమెంటేషన్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రైట్ని కాపాడే బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఉంది. కానీ అట్లా కాకుండా దే ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మొబిలిటీ. మనం ఆర్టికల్ 19లో చదువుతుంటాం, వీ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, వీ కెన్ మూవ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద ఫ్రీలీ. మరి ఆర్టికల్ 19 ప్రకారం మనం ఎనీవేర్ ఎల్స్ వీ కెన్ మూవ్ ఫ్రీలీ అనుకున్నప్పుడు నా రైట్స్ కూడా నాతో పాటు ట్రావెల్ చేయాలి కదా. మరి నా రైట్స్ నాతో పాటు ట్రావెల్ చేయకుండా నన్ను రిస్ట్రిక్ట్ చేసేసి నీకు రైట్స్ లేవు, నువ్వు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్వి, నీకు లేదు, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ నేటివ్ అండ్ నో యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ అంటే ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ మై డాక్యుమెంట్? Should I enjoy my right, what it is ascribed by the Indian Constitution, or should I forget about my right and compromise on the democratic process? ఇది మూడో విషయం మనం ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ రోజున అర్బనైజేషన్ వల్ల కానీ, గ్లోబలైజేషన్ వల్ల కానీ, క్లైమేటిక్ చేంజెస్ ప్రాబ్లం వల్ల కానీ, గవర్నమెంట్ పాలసీస్ డిస్ప్లేస్మెంట్ వల్ల కానీ ఇది ఎఫెక్ట్ అయ్యేది దాదాపు ఆదివాసీస్, ట్రైబ్స్, తర్వాత దళిత్స్ అండ్ పీపుల్ దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ద రెగ్యులర్ బిజినెస్ ఆఫ్ డూయింగ్ ఎనీ వర్క్. మైగ్రేటరీ లేబర్, ఆ మైగ్రేటరీ మూమెంట్ ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే దే ఆర్ డినయింగ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్.
ఆర్టికల్ 301 ప్లస్ 19 ప్రకారం అంటే ఐ హ్యావ్ టు నో ఎవ్రీ బిజినెస్ టు చూస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇట్. ఆ అధికారం నాకు కలిగించినప్పుడు, నాకు ఓటింగ్ రైట్స్ కలిగించినప్పుడు, నేను నా ఎకనామిక్ ఫ్రీడమ్ కోసం, నా ఎకనామిక్ రైట్స్ని రియలైజేషన్ కోసం నేను వేరే ప్రాంతానికి వెళ్తే నా అధికారాన్ని, నా రైట్స్ని తొలగించడానికి ఈసీకి ఏమన్నా అధికారం ఉందా? ఇది మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఒకటి. 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు అతి ముఖ్యమైన పాయింట్, హూ డిటర్మైన్స్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. నీ యొక్క పౌరసత్వాన్ని నువ్వు పౌరుడా కాదా అని నిర్ధారించే హక్కు ఈ దేశంలో ఎవరికి ఇచ్చారు? దాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే 4th పాయింట్ కింద మనకి ఆర్టికల్ 5 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్. బిఫోర్ 1950, ఆఫ్టర్ 1947, whoever lived in this country, born in this country, or ipso facto becomes the citizen of this country. మనం వెళ్ళి ఆర్టికల్ 5 కనుక చదువుకుంటే క్లాస్ 1, 2, 3, దానికి మళ్ళీ క్లాస్ 3లో కూడా వాళ్ళు కలిపింది ఏంటంటే whoever migrated from the different parts of the country or different parts of the world prior to the 1951 January 26 will be considered as a citizen. అంటే మనకి రాజ్యాంగం ఆర్టికల్ 5లో కల్పించిన దాని ప్రకారం మనకు రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారం నేను ఇంకా ఈరోజు కొత్తగా వచ్చి నేను ఈ దేశానికి పౌరున్నా కాదా అని నిర్ణయించుకోవాల్సిన అధికారం లేదు, అవసరం రాలేదు. మళ్ళీ ఇప్పుడు అదే కనుక మనం సిటిజన్షిప్ యాక్ట్ కనుక చూసుకుంటే క్లియర్లీ మెన్షన్ హూ ఎవర్ బోర్న్ ఆఫ్టర్ 1950 దే ఆర్ న్యాచురలీ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. చాలామంది కంటెస్ట్ చేస్తారు, మనకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే. వాట్ ఆర్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్? దట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ బికమ్ నౌ అన్రీజనబుల్. కాబట్టి ఏంటంటే వెదర్ ఎన్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ కాంపిటెంట్ అథారిటీ టు డిటర్మైన్ యువర్ సిటిజన్షిప్. అంటే ఈరోజు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ నాట్ అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ? ఇట్స్ బియాండ్ దేర్ పవర్, దే ఆర్ అబ్యూజింగ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న అధికారాలని వాళ్ళని దుర్వినియోగం చేస్తూ ఈరోజు మేము డిసైడ్ చేసిన వాళ్ళనే సిటిజన్స్గా పరిగణిస్తారు ఈరోజు అనే ఒక అవగాహన తీసుకురావడం జరిగింది ఈ దేశంలో. అంటే ఈరోజు కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అయిన ఆర్టికల్ 5కి, తర్వాత 1955, 56 సిటిజన్షిప్ యాక్ట్కి కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ అండర్ ద డిఫరెంట్ డైరెక్షన్. సడన్లీ a manipulated, politically motivated organization like an EC has becoming the determining authority who are the citizens of this country. ఈ రోజు వరకు కూడా లా స్కూల్లో అంటే ఎన్ఆర్సీ రాకముందు ఎవరు కూడా అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పేవాళ్ళు కాదు. సిటిజన్షిప్ యాక్ట్ అని వదిలేయండి, అవన్నీ చదువుకోండి మీరు, మనం ఏంటంటే డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్కి వెళ్దాం, స్టేట్ అంటే ఎవరు, ఫండమెంటల్ రైట్స్ అంటే ఎవరు అని చదివేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆర్టికల్ 5 మీద జరుగుతున్న డిబేట్ దేశంలోనే కాదు ప్రపంచంలో అది చాలా పెద్ద డిబేట్. కారణం ఏంటంటే అది డిటర్మైన్ చేస్తుంది హూ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. దానికి ఈరోజు కాంప్రమైజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ కూడా ఇట్ ఈస్ ఇల్లీగల్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రొసీజర్, దే ఆర్ గివింగ్ ద అన్కాన్స్టిట్యూషనల్ పవర్ టు ఎన్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, సేయింగ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్ ఏ ఫేవర్ ఫర్ ప్రొటెక్టింగ్ ద ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీ ఆఫ్ ద ఓటర్ లిస్ట్. దానికి ఎలక్షన్ కమిషన్కి ముందు ఇచ్చేటప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ కూడా మనం చేసుకోవాలి కదా. అదేంటంటే సెన్సస్ ఎన్యూమరేషన్. మనకి ఎప్పుడండి సెన్సస్ ఎన్యూమరేషన్ జరిగింది? 2011. అంటే 2011 నుంచి మనకి 2026 వరకు జనాభా పెరగలేదా? ఇప్పుడు అది కదా చేయాల్సింది ఈ దేశంలో. ఫస్ట్ సెన్సస్ ఎన్యూమరేషన్ చేసుకొని ఆ లిస్టు రెడీ అయిన తర్వాత అప్పుడు కదా నీకు తెలుస్తుంది హూ ఈజ్ ద సిటిజన్, హూ ఈజ్ నాట్ ద సిటిజన్ అని చెప్పేసి. దాని మీద బేస్ చేసుకొని దెన్ యూ కెన్ రివ్యూ యువర్ ఎలక్ట్రల్ ప్రాసెస్, దెన్ యూ డిటర్మైన్ హూ ఆర్ ద ఓటర్స్. Your duty is only to determine who are the voters,
నాట్ హూ ఆర్ ద సిటిజన్స్. ఈరోజు ఏమవుతుందంటే ఎలక్షన్ కమిటీ చేసే పని వలన వీళ్ళు సిటిజనా కాదా, వీళ్ళు ఎలక్ట్రల్ ఓట్స్ లేకపోతే రిమూవ్ చేయండి, ఈజ్ నాట్ ఏ సిటిజన్ అండ్ సెండ్ హిమ్ సమ్వేర్ ఎల్స్ అండ్ డిపోర్ట్ హిమ్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడికి చేస్తారు? అది మనకి 5th ఇష్యూ. 6th ఇష్యూ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మీకు, అది చాలా వెరీ డేంజరస్ సిచ్యువేషన్. నేను అస్సాంలో చెప్పాను 5 లక్షల మంది, కలకటాలో వెస్ట్ బెంగాల్ అయితే చెప్పక్కర్లేదు, ద నెంబర్ ఈజ్ వెరీ ఫ్లూయిడ్. కొంతమంది అనేది ఏంటంటే 80 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అని డిఫరెంట్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు. బట్ టాంజిబుల్ నెంబర్ కనుక తీసుకుంటే, ఈవెన్ ఇఫ్ 10 voters have been deleted from the voter list, that is questioned today about their citizenship and their rights which are attributed through the citizenship. ఈరోజు ఈ దేశంలో సిటిజన్షిప్ ప్రూవ్ అయితేనే నీకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఫస్ట్ రైట్, అది మనకున్న రైట్ ఏంటంటే రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ లిబర్టీ. దట్ డిగ్నిటీ అండ్ లిబర్టీ ఈస్ కంప్లీట్లీ గాన్. అంటే నువ్వు గనక సిటిజన్ కాకపోతే ఇమీడియట్లీ ద స్టేట్ కెన్ టేక్ ఎన్ యాక్షన్ టు బ్రాండ్ యూ యాజ్ ఎ క్రిమినల్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ద స్టేట్ ఈజ్ క్రిమినలైజింగ్ యూ by removing your voter from the voter list. సెకండ్ థింగ్ ఏమంటే, ఇప్పుడు మన ముందు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్పారు కదా, ఈరోజు ఏంటంటే నీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ యువర్ ఓటర్ కార్డ్స్. ఈరోజు కనుక మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే SIR వాళ్ళు పెట్టింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టింది, ఒక 19 స్లైడ్స్ ఉన్నాయి దాంట్లో. దయచేసి మీరు అందరూ వెళ్ళి చూడండి. 14-13 స్లైడ్లో ఒక 24 డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే యు ఆర్ నాట్ ఓటర్ అండ్ హెన్స్ యూ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఓటర్ లిస్ట్. అంటే అక్కడితో అయితే పర్వాలేదు, బట్ వన్స్ యు ఆర్ నాట్ ఎ ఓటర్ యు ఆర్ ఏ నాన్ సిటిజన్. ఇది ఈరోజు డిబేట్ మనం చేయాల్సింది. అంటే వెదర్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఎ డ్యూటీ టు డిటర్మైన్ హూ ఈజ్ ఎ సిటిజన్ అండ్ నాట్ సిటిజన్. అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిటీ ఇంటెన్సివ్ రివ్యూ ముసుగులో ఎవరైతే మాకు అక్కర్లేదో వాళ్ళని యాంటీ నేషనల్స్ గాను, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మాకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని ఎలక్టరల్ రోల్స్లో ఉండి మా ఓటర్స్గా పరిగణించే పరిస్థితికి వాళ్ళు ఈరోజు తీసుకొచ్చారు. 6 లక్షల మంది బీహార్లో తీసివేయబడినప్పుడు దాదాపు మీరు కనుక చూస్తే లీగల్ టీమ్స్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ డాక్యుమెంట్స్ బట్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ ద వన్ పార్ట్ టు డిఫరెంట్ పార్ట్. దే ఆర్ నాట్ కన్సిడరింగ్. దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా స్టేట్లెస్నెస్, యూ బికమ్ ఏ రెఫ్యూజీ ఇన్ యువర్ ఓన్ ల్యాండ్. స్టేట్లెస్నెస్ అంటే యూ కెనాట్ ఎంజాయ్ ద బేసిక్ రైట్. నేను ముందుగా చెప్పినట్లు ఏంటంటే ఫస్ట్ థింగ్, ఎలక్షన్ కమిటీ డిక్లేరింగ్ యూ యాజ్ ఎన్ offender. You are illegally entering into this area, or you illegally residing in this place, and overnight you are becoming from citizens to a criminal. అది డేంజర్ అండి. మరి ఇది ప్రజాస్వామ్యానికి ముప్పా కాదా అంటే ఇది 100% ఈజ్ అ గ్రేటెస్ట్ థ్రెట్ టు ద డెమోక్రసీ అండ్ పీపుల్స్ రిప్రజెంటేషన్. 7వ విషయం మనం మాట్లాడుకుంటే ఈ దీనివల్ల వచ్చే లాసెస్ కూడా నేను చెప్తాను. అండ్ వన్స్ యు ఆర్ రిప్డ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ సిటిజన్షిప్, యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎన్ క్రిమినల్, ఇమీడియట్లీ లా అండ్ ఆర్డర్ మెకానిజం విల్ కమ్ అండ్ దే విల్ డిక్లేర్ యూ యాజ్ ఎ నాన్ సిటిజన్, యు ఆర్ ఏ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. మరి వీళ్ళని ఏం చేయాలి, ఎక్కడికి పంపించాలి? either you have to deport to somewhere else where they belong if at all somebody is there, లేదు అంటే వాళ్ళని డిటెన్షన్ క్యాంప్స్లో పెట్టాలి. ఎందుకంటే దే ఆర్ ఎన్ అఫెండర్స్, యూ కెనాట్ లీవ్ దెమ్. అస్సాంలో కట్టారు. అస్సాంలో గౌహటికి ఒక 80 కిలోమీటర్ల దూరంలో బర్పేట అని ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఇట్ అకామిడేట్స్ మోర్ దెన్ 2 lakh పీపుల్ యాజ్ ఎ డిటెన్షన్ క్యాంప్స్. కర్ణాటకలో కూడా మైసూరుకు దగ్గరలో ఒక డిటెన్షన్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
అది మీరు గూగుల్ చేస్తే కూడా వస్తుంది. డిటెన్షన్ క్యాంప్స్ ఇన్ కర్ణాటక, డిటెన్షన్ క్యాంప్ ఇన్ అస్సాం అని. ఇక్కడ ఎవరైతే సిటిజన్షిప్ లేదో, ఎవరైతే ఓటర్ కార్డ్స్ నుంచి రిమూవ్ చేయబడ్డారో, ఎవరైతే కన్సిడర్ చేయబడ్డారో దే ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని వాళ్ళ మొత్తాన్ని ఏంటంటే తీసుకొని వెళ్ళి ఆ డిటెన్షన్ క్యాంప్లో పెట్టాలంటే ఇట్ ఈజ్ ఏ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అండ్ ఇట్స్ వయలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నౌ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెదర్ యు ఆర్ ఎ సిటిజన్ ఆర్ నాన్ సిటిజన్. ఇక నెక్స్ట్ ఇంకో లాస్ట్ అంశానికి వస్తే ఎవరయ్యా ఎఫెక్ట్ అయ్యేది అంటే, దీనివలన ఈ సమగ్ర సర్వే ద్వారా ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదంటే ద ఫస్ట్ దళిత్స్, ఆదివాసీస్, ట్రైబల్స్ అండ్ పీపుల్ దోస్ హు ఆర్ మైగ్రేటరీ లేబర్స్. కారణం ఏంటంటే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలామందికి మీకు ముందు చెప్పినట్లు 24 డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఒక ఆదివాసీకి ఈరోజు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? వాళ్ళకి ఆధార్ కార్డు, లేదంటే రేషన్ కార్డు, లేదంటే ఓటర్ కార్డు. ఈరోజు చాలా ప్రాంతాల్లో బేసిక్ కమ్యూనిటీస్ కూడా లేవు. అట్లాంటప్పుడు వాళ్ళని మనం వాళ్ళని ఎట్లా ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి అని అడుగుతాం. తరువాత ఇవేవి లేకపోతే మీరు 1981కి ముందు ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొని రమ్మని చెప్పేసి అని వాళ్ళని ఆ డాక్యుమెంట్స్లో అడుగుతున్నారు. అంటే 1981కి ముందు కనుక ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే, అంటే ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, లేదంటే ఏదైనా ల్యాండ్ పర్చేజ్ డాక్యుమెంట్స్ కానీ, టైటిల్ డీడ్స్ వాళ్ళ పేరు మీద ఉంటే దెన్ దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిటిజన్. ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే ఎంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఎంతమందికి ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి ఈ దేశంలో? ఇప్పుడు కనుక చూస్తే మినిమం 46% of the people do not have the land holdings still in this country. ఈ 46% ఆఫ్ ద పీపుల్కి ల్యాండ్ హోల్డింగ్స్ లేనప్పుడు, ఆ డాక్యుమెంట్స్ లేనప్పుడు, అండ్ ఎంటైర్ పాపులేషన్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ అన్ ఇల్లీగల్. ఒక ఇమిగ్రెంట్ ఫ్యామిలీ బీహార్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ వచ్చి ఇక్కడ విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ వాళ్ళు తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళని ఇక్కడ ఓటింగ్ రైట్స్ ఉండవు, అక్కడ ఓటింగ్ రైట్స్ ఉండవు. అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఎట్లా అడుగుతాం? హౌ విల్ దే ప్రూవ్ దట్ దే హ్యావ్ ద టైటిల్ డీడ్స్? అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ స్టిల్ దే డు నాట్ హ్యావ్ ద హౌస్ అండ్ షెల్టర్, which is the basic fundamental right according to the Indian Constitution. మనం ఏంటంటే ఎకనామిక్ రైట్స్, రియలైజేషన్ ఆఫ్ ద ఎకనామిక్ రైట్స్ త్రూ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి మనం చదువుకుంటాం. కానీ వాట్ హ్యాపెన్స్ టు ద ఎకనామిక్ రైట్స్? ఆల్రెడీ 1980sలో నేను మా క్లాస్ రూమ్లో కూడా చెప్తూ ఉండే పిల్లలకి ఓల్గా టెల్లిస్ కేసు యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఆ రోజు గవర్నమెంట్కి బాంబే మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు స్లమ్ డోలర్స్ని తీసేస్తే చెప్పింది ఒకటే, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ ఎకనామిక్ బెనిఫిట్స్ టు ద పీపుల్. దట్ ఈస్ వై ద స్టేట్ ఈజ్ గోయింగ్ ఇన్ టు దిస్ డైరెక్షన్. అంటే 1983 నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ వీఆర్ ఇన్ ద సేమ్ కండిషన్. వీఆర్ ఫెయిలింగ్ టు రియలైజ్ ద ఎకనామిక్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఎకనామిక్ రైట్స్ రియలైజేషన్ లేకుండా ఈరోజు సడన్గా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్ ఫ్రమ్ ద హ్యావింగ్ ద ల్యాండ్ హోల్డింగ్ డాక్యుమెంట్స్ విచ్ ఇస్ అన్రీజనబుల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. అందుకే మీకు చెప్పినట్లు ఏంటంటే 1978 మేనకా గాంధీ కేసు ప్రకారం ద ప్రొసీజర్ ఈజ్ మస్ట్ బి రీజనబుల్, ఫెయిర్
and it must be justice and equity. If that is not proving that particular procedure, that procedure must be struck down. సో అంత క్లియర్గా మనకు 1978లో మేనకా గాంధీ జూరిస్ప్రుడెన్స్ ఉన్నప్పుడు ఈరోజు హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దట్? లాస్ట్గా మనం చెప్పేది ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఇష్యూలో ఏంటంటే, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సివిల్ సొసైటీ? ద డ్యూటీ ఆఫ్ ద సివిల్ సొసైటీ ఈజ్ మస్ట్ ఎడ్యుకేట్ ఆల్ ద ఓటర్స్ that they should be having some kind of document, and we need to bring the pressure among the state and inform the state that the state must not remove the citizenship of the people by not having any certain documents provided by the people. అస్సాంలో ఇదే జరిగింది కారణం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నేటివ్ అస్సామీస్కి ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ టైటిల్స్ లేవు. దే ఫెయిల్ టు ప్రూవ్ దట్ దే హ్యావ్ ద ల్యాండ్ హోల్డింగ్స్. ఈరోజు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్లో కానివ్వండి, లేదంటే ఇప్పుడు స్లమ్స్లో కానివ్వండి, హౌ మెనీ పీపుల్ హ్యావ్ గాట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ దేర్ యాంటిసిడెంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రూవింగ్ దట్ దే ఆర్ బిలాంగ్ టు దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ. సో కాబట్టి ఏంటంటే ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో మే 27వ తారీఖున, that is completely violation of the Indian Constitution, and it compromises the constitutional protections, and it is an attack on the Indian Constitution, and it compromises on the citizenship of the individual. ఈ క్రమంలో లాయర్ ఫ్రెండ్స్, సివిల్ సొసైటీ, టీచర్స్ must come forward and must educate ourselves and tell the people that what we should do about this constitutional debate. It is not an easy task. మీరు ఈరోజు ఫ్లెక్సీలు కనుక చూస్తే రోడ్డు మీద ఒక 8 పాయింట్లు పెట్టారు. అది ఇంగ్లీష్లో. మీరు చూడండి, అది ఇంగ్లీష్లో. ఎంతమందికి ఈ దేశంలో ఇంగ్లీష్ వస్తుందండి? వాళ్ళు పెట్టి వన్స్ యూ హ్యావ్ దిస్ డాక్యుమెంట్స్, నథింగ్ టు వరీ, చాలా పెద్ద హోల్డింగ్స్ పెట్టారు. ఈరోజు కాలేజీకి వెళ్తుంటే మన వారధి మీద ఒక 4-5 ఫ్లెక్సీస్ పెట్టున్నాయి, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫ్లెక్సీస్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. వితౌట్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ విచ్ దే కెన్ అండర్స్టాండ్, అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఎలిమినేట్ ద పీపుల్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ సో దట్ దే కెన్ బెనిఫిట్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే దిస్ ఈస్ ద లార్జర్ ఎజెండా ఆఫ్ ద religious fundamentalist government which they want to eliminate minorities and Dalits and Adivasis from the mainstreaming of the Indian constitutional ethos. అది మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనం గనక మొబిలైజ్ చేయగలిగితే దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఫర్ ద టుడేస్ ఇండియాస్ డెమోక్రసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముందుగా నన్ను ఈ అవగాహన సదస్సుకి ఇన్వైట్ చేయటం, ఒక ముఖ్య వక్తగా నియమించడం చాలా ఆనందకరమైన విషయం. ఫస్ట్ మన ఇక్కడికి వచ్చినటువంటి లాయర్ మిత్రులకి, ప్రజాస్వామ్యవాదులకి అందరికీ ఒక విన్నపం ఏంటంటే, 2018లో జరిగిన ఎన్ఆర్సీ సిఐఏ అని అటెంప్ట్ ద్వారా మొట్టమొదటిగా అస్సాం రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణని తీసుకొని అక్కడి నుంచి అసలు ఏం జరుగుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనకున్న బాధ్యత ఏంటి అనేది మనం ముందు తెలుసుకొని ఆ తర్వాత ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎన్ఆర్సీ అదే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేటు తర్వాత సిఐఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, ప్రస్తుత గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో దాదాపు 5 లక్షల మంది ఒక వారంలోపు వాళ్ళందరూ ఏంటంటే ఒక స్టేట్లెస్ పర్సన్స్గా మిగిలిపోయారు. అక్కడ పెట్టిన కఠినతరమైన నియమ నిబంధనలకి వాళ్ళు అడిగిన 24 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయపోయేటప్పటికి వాళ్ళందరిది సిటిజన్షిప్ తీసేసి వాళ్ళందరూ ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి,
లేదు వాళ్ళు వెళ్ళకపోతే మేము డిటెన్షన్ క్యాంప్స్లో పెడతాము అని చెప్పేసి అని అన్నప్పుడు వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది మా దగ్గర అంత టైం లేదు బాబు చూడడానికి, ఇది ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కాబట్టి నేషనల్ సెక్యూరిటీ అనే ఒక పెద్ద భూతాన్ని చూపించి వాళ్ళు ఏమన్నారంటే మీకు ఏదన్నా టైం ఉంటే అపీల్స్ను మీరు అపీల్ చేసుకోండి కమిషనర్ గారికి అని చెప్తే ఆ అపీల్స్ని ఒక పెద్ద విషయం ఏంటంటే వాళ్ళు సంబంధించిన 24 డాక్యుమెంట్స్ ఏదైతే అడిగారో ఆ డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళని ఈ దేశ సిటిజన్స్గా పరిగణించడం జరగదు అని చెప్పేసి జరిగినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మన నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ, తర్వాత నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ అస్సాం, మళ్ళా నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ కలకటా నుంచి కొంతమంది న్యాయ విద్యార్థులు, తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ కలిపి ఒక లీగల్ టీం వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి 1 నెల రోజుల పాటు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధారాలు తీసుకొని వాళ్ళు 24 గంటలు కష్టపడి ఆ 30 రోజులు ఏదైతే గడువు ఇచ్చిందో గవర్నమెంటు, ఈ న్యాయ విద్యార్థులు, ఈ ప్రొఫెసర్సు, తర్వాత లోకల్గా పనిచేసే కొంతమంది న్యాయవాదులు అస్సాంలో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని ఒక స్వచ్ఛందంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తూ చేయటం జరిగింది. అది ఈరోజు మనకు ఒక మంచి ఎగ్జాంపుల్. అదేవిధంగా బీహార్లో మొన్న ఎలక్షన్స్ ముందు జరిగినప్పుడు ఏంటంటే దాదాపు 6 లక్షల మంది ఓటర్ని ఫస్ట్ రివ్యూలో వాళ్ళు తొలగించేశారు. తొలగించినప్పుడు జరిగిన ఇంకొక అద్భుతం ఏంటంటే మళ్ళా అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కొట్టేయటం, కానీ కొంచెం మన వామపక్ష భావజాలం ఉన్న తర్వాత ప్రజాస్వామ్యంగా ఉండే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏంటంటే ఎవరైతే పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారో, ఎవరైతే న్యాయవాదులు స్వచ్ఛందంగా పనిచేయాలనుకుంటారో వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి వెళ్ళి ఎవరైతే ఓట్లు తొలగించబడ్డాయో వాళ్ళ ఓట్లని పరిశీలించి వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్లు అడిగారో వాళ్ళందరినీ ఇవ్వండి అని చెప్పేసి అదొక రెండో ఎగ్జాంపుల్. సో ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే మొదటిగా ఓటర్ని చైతన్యపరచడం. ఎట్లా చైతన్యపరచడం చేయాలంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విఘాతం. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి అంటే ఏ దేశంలోనైనా సరే మనకి పీపుల్స్ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తేనే తప్ప ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా వర్ధిల్లదు. కాబట్టి ఏంటంటే ప్రజాస్వామ్యానికి మూల కారణమైనటువంటి ఏదైతే ఈ ఓటింగ్ రైట్ అనేది ఉందో ఈరోజు ఒక పెద్ద థ్రెట్గా ఏంటంటే ఈ ఇంటెన్సివ్ రివ్యూ అనేది వాళ్ళు అడాప్ట్ చేయటం జరిగింది. దీనికి కావాల్సిన లీగల్ మెటీరియల్స్, అసలు లీగాలిటీ ఆఫ్ ద ఎస్ఐఆర్ కనుక మనం దాన్ని క్వశ్చన్ చేస్తే మన మాధవరావు గారు చెప్పినట్లు ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ రివిజన్. ఇట్ ఈస్ ఓన్లీ a constitutional authority which has given the powers to control and look and also conduct the elections in the free and fair manner. అది వాళ్ళకి ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్. మళ్ళీ మనం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950, 1951 సెక్షన్ 21 చూసుకుంటే కూడా అక్కడ కూడా రివ్యూ చేయమని ఉంది, కానీ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో రివ్యూ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో రివ్యూ చేయాలని మాత్రం అక్కడ స్పెసిఫిక్గా లేదు. కారణం ఏంటంటే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియని ఈరోజు ఏం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ ప్రక్రియగా, తర్వాత ఎవరైతే అపోజిషన్ని సైలెన్స్ చేసే ప్రక్రియగా మాత్రం మార్చివేయటం అనేది అంటే అది దుర్మార్గమైన చర్యగా మనం ఏంటంటే చూడాలి. ఒక స్టూడెంట్ ఆఫ్ లాగా, ఒక లాయర్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం చూడాల్సింది ఏంటంటే అసలు దీనికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, ప్రొసీజరల్ బేసిస్ ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఇది లీగలా ఇల్లీగలా అనే సంబంధం మనకు తెలిసిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ ప్రొసీజరల్లీ ఫాలోయింగ్ ద ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ద లెజిస్లేషన్ విచ్ ప్రొవైడింగ్ ద వెరీ ఇంటెన్సివ్ రివ్యూ ఆఫ్ ద
electoral rolls according to the section 21 of the People's Representation Act of 1960 rules. ఈ 1960 రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే 1951 యాక్ట్ ప్రకారము ఇది పీరియాడిక్ రివ్యూ, ఇది అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ. ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉన్నారో కంటిన్యూస్గా చేయవలసిన పాత్ర అది. కారణం ఏంటంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నాయో వాళ్ళని ఎన్రోల్ చేయటం, ఎవరైతే చనిపోయారు, ఎవరైతే క్రిమినల్ అఫెన్సెస్లో ఉన్నారో వాళ్ళని సస్పెన్షన్లోనో డెలీట్ చేయటం వాళ్ళ బాధ్యత. అది రెగ్యులర్ ప్రాసెస్ అది. కానీ ఈరోజు ఎందుకు అవసరం అవుతుంది? దానికే మనకేంటంటే ఈ ఎన్డీటీవీలో కానీ రాజదీప్ సర్దేశాయ్తో మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో కానీ కపిల్ సిబల్ గారు చెప్పినట్లు ఏంటంటే 324 కాన్స్టిట్యూషన్ ఎటువంటి అధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్కి కట్టబెట్టలేదు. ఇప్పుడు ఏదైతే ప్రక్రియ జరుగుతుందో అది కాన్స్టిట్యూషనలీ ఇన్వాలిడ్ అని ఆయన కోర్టులో చెప్పడం జరిగింది. ఆయన ఒపీనియన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఎందుకు ఇచ్చారంటే మనం మొన్న మే 27వ తారీఖున ఇచ్చిన జడ్జిమెంట్ ఒకసారి చూద్దాం. ఈ మే 27వ తారీఖున జస్టిస్ సూర్యకాంత్ శర్మ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జయమాలే బాగ్చి ఎవరైతే కలకటాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో సుప్రీంకోర్టులో, ఆయన చెప్పడం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వింటే ఇది ఆల్వేస్ లింకింగ్ టు ద నేషనల్ సెక్యూరిటీ. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద కోర్ట్ హెల్డ్ దట్ SIR వాజ్ అండర్టేకెన్ టు ప్రిజర్వ్ ద ఇంటిగ్రిటీ, యాక్యురసీ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్స్. అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేది ఏమన్నా క్రెడిబిలిటీని ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా? లేదు. విచ్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వెరీ డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా. ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారో దానిలోకి వెళ్లకుండా ఎలక్షన్ కమిషన్ చేసేది కరెక్టు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎలక్టరల్ రోల్స్ యొక్క ఇంటిగ్రిటీని కానీ, దేశ భద్రతను కానీ, ఈ యాక్యురసీని కానీ, క్రెడిబిలిటీని కానీ ప్రూవ్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పేసి ఒక సాటిస్ఫైయింగ్ రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ దాని వెనక మనకు చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఏంటి ఈ ప్రక్రియ అని చెప్పేసి. అందుకని మనం ఒక అకాడమిక్ డిబేట్ పెట్టుకుంటే ఈ అకాడమిక్ డిబేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిస్కస్ చేసేదంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్. మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఏంటంటే మనకి దేర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఫర్ ద ఇంటెన్సివ్ రివ్యూ అండ్ రిమూవింగ్ ఆఫ్ ద ఎలక్టరల్ పీపుల్ ఫ్రమ్ ద ఎలక్టరల్ రోల్స్, ఓటర్స్. దానివలన జరిగే పరిణామాలు ఏంటి, దానికి కావాల్సిన వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ఏంటి. ఇప్పుడు హైపోథెటికల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు మీరు ఈ ఎలక్టరల్ రోల్స్లో ఉన్నారా లేదా, మీరు ఈ దేశానికి సంబంధించిన లేదు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటరా కాదా అని నిర్ధారించే ప్రక్రియ, నిర్ధారణ ఏదైతే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ హూ ఈజ్ ద ఓటర్ ఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. అది మనం కూలంకుషంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే నువ్వు ఓటర్వా కాదా అని నిర్ధారించాల్సిన అవసరం లేదు. నీకు ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఉంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత నీ ఆధార్ ప్రూఫ్ కానీ లేదంటే నీ రెసిడెన్స్ ప్రూఫ్ కానీ తీసుకొని వెళ్తే ఎన్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎవరైనా చనిపోయినట్లయితే, ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేసినట్లయితే మన 1960 రూల్స్ ప్రకారం, ఎలక్టరల్ రూల్స్ ప్రకారం వాళ్ళని తొలగించాల్సిన అవకాశం ఉంది. అది ఆయన ప్రక్రియ, అది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. కానీ ఈరోజు ఏంటంటే ద వెరీ ప్రొసీజర్ వాజ్ డూబియస్, ఇట్ ఈస్ నాట్ రేషనల్ అండ్ ఇట్స్ ఎన్ అన్జస్ట్ ప్రొసీజర్. మనకి 1978లో సుప్రీంకోర్టు మేనకా గాంధీ కేసులో ఆల్రెడీ చెప్పింది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయంలో కూడా మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము. ప్రొసీజర్ మన లా ప్రకారం 1950 యాక్ట్ ప్రకారం ఉంది, 51 యాక్ట్ ప్రకారం ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉందంటే ఏదో తెలియకుండా మసిబూసి మారేడికాయ చేద్దామని చెప్పేసి ఒక దృక్పథంతో వాళ్ళు ఏంటంటే 324 ఉంది, 327 ఉంది, సెక్షన్ 21 ఉంది అని చెప్పేసి చెప్పడం. కానీ దాన్ని మనం చూడాలి. ప్రతిదాన్ని ఏంటంటే సర్జికల్ ప్రిసిషన్తో మనం కనుక చూస్తే ఎలక్షన్ కమిషన్కి ఆ అధికారాలు లేవు. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్ సబ్సైడ్ కాకుండా, డీవియేట్ కాకుండా పీరియాడికల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసి పంపించడం వాళ్ళ బాధ్యత. అది మనకు 324 చెప్తుంది. 21 ఏం చెప్తుందంటే
ఎడిషన్ ఆఫ్ ద నేమ్స్, డెలిషన్ ఆఫ్ ద నేమ్స్, రివ్యూ ఆఫ్ ద ఎలక్ట్రల్ రోల్స్ అండ్ రివ్యూ ఆఫ్ ద ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ దేర్ షుడ్ బి ఏ స్పెషల్ రివ్యూ. దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటెన్సివ్ రివ్యూ. ఈ ప్రొసీజర్ని మనం ఏంటంటే అడాప్ట్ చేసుకున్నప్పుడు అక్కడ క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఏంటంటే, ఈ ప్రొసీజరే తప్పు అయితే మనం కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ ఉండాలా లేదా, అది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అరైజ్ అయ్యేది. ఆ ఫస్ట్ క్వశ్చన్ని మనం ఏంటంటే ఈరోజు అర్థం చేసుకోకుండా ఎవరైతే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరిని ఏంటంటే మీరు దేశద్రోహులు, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు వచ్చేసి ఈ దేశంలో మనకి విఘాతం కలిగిస్తున్నారు, నేషనల్ సెక్యూరిటీకి, నేషనల్ ఇంటిగ్రిటీకి వచ్చిన అందరిని ఈ ఎవరైతే ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్గా వచ్చున్నారో వాళ్ళు ఈ దేశాన్ని కబలిచ్చేస్తున్నారని చెప్పేసి అని ఈ కథలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఏంటంటే కూలంకుషంగా పరిశీలించి మనం ఆలోచించాలి. ఇంకా మూడో ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది డాక్యుమెంట్స్. 2002 ప్రకారం నువ్వు ఎక్కడ ఓటేసావు, ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఓటేసావు అంటే ఈరోజు మనకున్న ద సో కాల్డ్ గ్లోబలైజేషన్, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ద గ్లోబల్ విలేజ్ అయిపోయింది, మొబిలిటీ పెరిగిపోయింది, ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది, పీపుల్ ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళొచ్చు అని ఎప్పుడైతే ఈ ఉదారవాదాన్ని, లిబరల్ డెమోక్రటిక్ను ప్రొసీజర్ని, గ్లోబలైజేషన్ని ప్రమోట్ చేసినప్పుడు ఆ మొబిలిటీ కూడా నీ ఓటింగ్ రైట్కి ఉండాలి కదా. చాలామంది దీంతో ఏకీభవించరు. నేను ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నేను ఎక్కడికో మైగ్రేట్ అయినప్పుడు నేను 2002లో అక్కడ ఓటు వేయకపోవచ్చు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అధికారం నాకు ఉంది. దానికోసం నేను ప్రొడ్యూస్ చేసిన ఏదైతే మినిమం డాక్యుమెంటేషన్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రైట్ని కాపాడే బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఉంది. కానీ అట్లా కాకుండా దే ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మొబిలిటీ. మనం ఆర్టికల్ 19లో చదువుతుంటాం, వీ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, వీ కెన్ మూవ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద ఫ్రీలీ. మరి ఆర్టికల్ 19 ప్రకారం మనం ఎనీవేర్ ఎల్స్ వీ కెన్ మూవ్ ఫ్రీలీ అనుకున్నప్పుడు నా రైట్స్ కూడా నాతో పాటు ట్రావెల్ చేయాలి కదా. మరి నా రైట్స్ నాతో పాటు ట్రావెల్ చేయకుండా నన్ను రిస్ట్రిక్ట్ చేసేసి నీకు రైట్స్ లేవు, నువ్వు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్వి, నీకు లేదు, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ నేటివ్ అండ్ నో యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ అంటే ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ మై డాక్యుమెంట్? Should I enjoy my right, what it is ascribed by the Indian Constitution, or should I forget about my right and compromise on the democratic process? ఇది మూడో విషయం మనం ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ రోజున్న అర్బనైజేషన్ వల్ల కానీ, గ్లోబలైజేషన్ వల్ల కానీ, క్లైమేటిక్ చేంజెస్ ప్రాబ్లం వల్ల కానీ, గవర్నమెంట్ పాలసీస్ డిస్ప్లేస్మెంట్ వల్ల కానీ ఇది ఎఫెక్ట్ అయ్యేది దాదాపు ఆదివాసీస్, ట్రైబ్స్, తర్వాత దళిత్స్ అండ్ పీపుల్ దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ద రెగ్యులర్ బిజినెస్ ఆఫ్ డూయింగ్ ఎనీ వర్క్. మైగ్రేటరీ లేబర్, ఆ మైగ్రేటరీ మూమెంట్ ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే దే ఆర్ డినయింగ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 300, 301 ప్లస్ 19 ప్రకారం అంటే ఐ హ్యావ్ టు నో ఎవ్రీ బిజినెస్ టు చూస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇట్. ఆ అధికారం నాకు కలిగించినప్పుడు, నాకు ఓటింగ్ రైట్స్ కలిగించినప్పుడు నేను నా ఎకనామిక్ ఫ్రీడమ్ కోసం, నా ఎకనామిక్ రైట్స్ని రియలైజేషన్ కోసం నేను వేరే ప్రాంతానికి వెళ్తే నా అధికారాన్ని, నా రైట్స్ని తొలగించడానికి ఈసీకి ఏమన్నా అధికారం ఉందా? ఇది మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఒకటి. మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు అతి ముఖ్యమైన పాయింట్, హూ డిటర్మైన్స్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. నీ యొక్క పౌరసత్వాన్ని నువ్వు పౌరుడా కాదా అని నిర్ధారించే హక్కు ఈ దేశంలో ఎవరికి ఇచ్చారు? దాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే 4th పాయింట్ కింద మనకి ఆర్టికల్ 5 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్. బిఫోర్ 1950, after 1947, whoever lived in this country, born in this country, or ipso facto becomes the citizen of this country. మనం వెళ్ళి ఆర్టికల్ 5 కనుక చదువుకుంటే క్లాజ్ 1, 2, 3
దానికి మళ్ళీ క్లాస్ 3లో కూడా వాళ్ళు కలిపింది ఏంటంటే హూ ఎవర్ నో మైగ్రేటెడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రయర్ టు ద 1951 January 26 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ సిటిజన్. అంటే మనకి రాజ్యాంగం ఆర్టికల్ 5లో కల్పించిన దాని ప్రకారం మనకు రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారం నేను ఇంకా ఈరోజు కొత్తగా వచ్చి నేను ఈ దేశానికి పౌరున్నా కాదా అని నిర్ణయించుకోవాల్సిన అధికారం లేదు, ఆ అవసరం రాలేదు. మళ్ళీ ఇప్పుడు అదే కనుక మనం సిటిజన్షిప్ యాక్ట్ కనుక చూసుకుంటే క్లియర్లీ మెన్షన్ హూ ఎవర్ బోర్న్ ఆఫ్టర్ 1950 దే ఆర్ న్యాచురలీ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. చాలామంది కంటెస్ట్ చేస్తారు మనకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే. వాట్ ఆర్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్? దట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ బికమ్ నౌ అన్రీజనబుల్. కాబట్టి ఏంటంటే వెదర్ ఎన్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ కాంపిటెంట్ అథారిటీ టు డిటర్మైన్ యువర్ సిటిజన్షిప్. అంటే ఈరోజు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఇట్ నాట్ అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ? ఇట్స్ బియాండ్ దేర్ పవర్, దే ఆర్ అబ్యూజింగ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న అధికారాలని వాళ్ళని దుర్వినియోగం చేస్తూ ఈరోజు మేము డిసైడ్ చేసిన వాళ్ళనే సిటిజన్స్గా పరిగణిస్తారు ఈరోజు అనే ఒక అవగాహన తీసుకురావడం జరిగింది ఈ దేశంలో. అంటే ఈరోజు కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అయిన ఆర్టికల్ 5కి తర్వాత 1955-56 సిటిజన్షిప్ యాక్ట్కి కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ అండర్ ద డిఫరెంట్ డైరెక్షన్. సడన్లీ a manipulated, politically motivated organization like an EC has becoming the determining authority who are the citizens of this country. ఈ రోజు వరకు కూడా లా స్కూల్లో అంటే ఎన్ఆర్సీ రాకముందు ఎవరు కూడా అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పేవాళ్ళు కాదు. సిటిజన్షిప్ యాక్ట్ అని వదిలేయండి, అవన్నీ చదువుకోండి మీరు. మనం ఏంటంటే డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్కి వెళ్దాం. స్టేట్ అంటే ఎవరు, ఫండమెంటల్ రైట్స్ అంటే ఎవరు అని చదివేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆర్టికల్ 5 మీద జరుగుతున్న డిబేట్ దేశంలోనే కాదు ప్రపంచంలో అది చాలా పెద్ద డిబేట్. కారణం ఏంటంటే అది డిటర్మైన్ చేస్తుంది హూ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. దానికి ఈరోజు కాంప్రమైజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ కూడా ఇట్ ఈస్ ఇల్లీగల్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రొసీజర్, దే ఆర్ గివింగ్ ద అన్కాన్స్టిట్యూషనల్ పవర్ టు ఎన్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, సేయింగ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్ ఏ ఫేవర్ ఫర్ ప్రొటెక్టింగ్ ద ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీ ఆఫ్ ద ఓటర్ లిస్ట్. దానికి ఎలక్షన్ కమిషన్కి ముందు ఇచ్చేటప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ కూడా మనం చేసుకోవాలి కదా. అదేంటంటే సెన్సస్ ఎన్యూమరేషన్. మనకి ఎప్పుడండి సెన్సస్ ఎన్యూమరేషన్ జరిగింది? 2011. అంటే 2011 నుంచి మనకి 2026 వరకు జనాభా పెరగలేదా? ఇప్పుడు అది కదా చేయాల్సింది ఈ దేశంలో. ఫస్ట్ సెన్సస్ ఎన్యూమరేషన్ చేసుకొని ఆ లిస్టు రెడీ అయిన తర్వాత అప్పుడు కదా నీకు తెలుస్తుంది హూ ఈజ్ ద సిటిజన్, హూ ఈజ్ నాట్ ద సిటిజన్ అని చెప్పేసి. దాని మీద బేస్ చేసుకొని దెన్ యూ కెన్ రివ్యూ యువర్ ఎలక్ట్రల్ ప్రాసెస్. దెన్ యూ డిటర్మైన్ హూ ఆర్ ద ఓటర్స్. Your duty is only to determine who are the voters, not who are the citizens. ఈరోజు ఏమవుతుందంటే ఎలక్షన్ కమిటీ చేసే పని వలన వీళ్ళు సిటిజనా కాదా, వీళ్ళు ఎలక్ట్రల్ ఓట్స్ లేకపోతే రిమూవ్ చేయండి, ఈజ్ నాట్ ఏ సిటిజన్ అండ్ సెండ్ హిమ్ సమ్వేర్ ఎల్స్ అండ్ డిపోర్ట్ హిమ్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడికి చేస్తారు? అది మనకి 5th ఇష్యూ. 6th ఇష్యూ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మీకు అది చాలా వెరీ డేంజరస్ సిచ్యువేషన్. నేను అస్సాంలో చెప్పాను 5 లక్షల మంది, కలకటాలో వెస్ట్ బెంగాల్ అయితే చెప్పక్కర్లేదు, ద నెంబర్ ఈజ్ వెరీ ఫ్లూయిడ్. కొంతమంది అనేది ఏంటంటే 80 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అని డిఫరెంట్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు. బట్ టాంజిబుల్ నెంబర్ కనుక తీసుకుంటే ఈవెన్ ఇఫ్ 10 ఓటర్స్ హ్యావ్ బీన్ డెలీటెడ్ ఫ్రమ్ ద ఓటర్ లిస్ట్, దట్ ఈస్ క్వశ్చన్ టుడే అబౌట్ దేర్ సిటిజన్షిప్ అండ్ దేర్ రైట్స్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ త్రూ ద సిటిజన్షిప్. ఈరోజు ఈ దేశంలో సిటిజన్షిప్ ప్రూవ్ అయితేనే నీకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఫస్ట్ రైట్ అది మనకున్న రైట్ ఏంటంటే రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ లిబర్టీ. దట్ డిగ్నిటీ అండ్ లిబర్టీ ఈస్ కంప్లీట్లీ గాన్.
అంటే నువ్వు గనక సిటిజన్ కాకపోతే ఇమీడియట్లీ ద స్టేట్ కెన్ టేక్ ఎన్ యాక్షన్ టు బ్రాండ్ యూ యాజ్ ఎ క్రిమినల్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ద స్టేట్ ఈజ్ క్రిమినలైజింగ్ యూ బై రిమూవింగ్ యువర్ ఓటర్ ఫ్రమ్ ద ఓటర్ లిస్ట్. సెకండ్ థింగ్ ఏమంటే ఇప్పుడు మన ముందు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్పారు కదా, ఈరోజు ఏంటంటే నీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ యువర్ ఓటర్ కార్డ్స్. ఈరోజు కనుక మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే ఎస్ఐఆర్ వాళ్ళు పెట్టింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టింది, ఒక 19 స్లైడ్స్ ఉన్నాయి దాంట్లో. దయచేసి మీరు అందరూ వెళ్ళి చూడండి. 14-13 స్లైడ్లో ఒక 24 డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే యు ఆర్ నాట్ ఓటర్ అండ్ హెన్స్ యూ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఓటర్ లిస్ట్. అంటే అక్కడితో ఆగితే పర్వాలేదు, బట్ వన్స్ యు ఆర్ నాట్ ఎ ఓటర్ యు ఆర్ ఏ నాన్ సిటిజన్. ఇది ఈరోజు డిబేట్ మనం చేయాల్సింది. అంటే వెదర్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఎ డ్యూటీ టు డిటర్మైన్ హూ ఈజ్ ఎ సిటిజన్ అండ్ నాట్ సిటిజన్. అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిటీ ఇంటెన్సివ్ రివ్యూ ముసుగులో ఎవరైతే మాకు అక్కర్లేదో వాళ్ళని యాంటీ నేషనల్స్ గాను, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మాకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని ఎలక్టరల్ రోల్స్లో ఉండి మా ఓటర్స్గా పరిగణించే పరిస్థితికి వాళ్ళు ఈరోజు తీసుకొచ్చారు. 6 లక్షల మంది బీహార్లో తీసివేయబడినప్పుడు దాదాపు మీరు కనుక చూస్తే లీగల్ టీమ్స్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ డాక్యుమెంట్స్ బట్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ ద వన్ పార్ట్ టు డిఫరెంట్ పార్ట్. దే ఆర్ నాట్ కన్సిడరింగ్. దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా స్టేట్లెస్నెస్, యూ బికమ్ ఏ రెఫ్యూజీ ఇన్ యువర్ ఓన్ ల్యాండ్. స్టేట్లెస్నెస్ అంటే యూ కెనాట్ ఎంజాయ్ ద బేసిక్ రైట్. నేను ముందుగా చెప్పినట్లు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎలక్షన్ కమిటీ డిక్లేరింగ్ యూ యాజ్ ఎన్ offender. You are illegally entering into this area, or you illegally residing in this place, and overnight you are becoming from citizens to a criminal. అది డేంజర్ అండి. మరి ఇది ప్రజాస్వామ్యానికి ముప్పా కాదా అంటే ఇది 100% ఈజ్ అ గ్రేటెస్ట్ థ్రెట్ టు ద డెమోక్రసీ అండ్ పీపుల్స్ రిప్రజెంటేషన్. 7వ విషయం మనం మాట్లాడుకుంటే ఈ దీనివల్ల వచ్చే లాసెస్ కూడా నేను చెప్తాను. అండ్ వన్స్ యు ఆర్ రిప్డ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ సిటిజన్షిప్, యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎన్ క్రిమినల్, ఇమీడియట్లీ లా అండ్ ఆర్డర్ మెకానిజం విల్ కమ్ అండ్ దే విల్ డిక్లేర్ యూ యాజ్ ఎ నాన్ సిటిజన్, యు ఆర్ ఏ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. మరి వీళ్ళని ఏం చేయాలి, ఎక్కడికి పంపించాలి? Either you have to deport to somewhere else where they belong, if at all somebody is there. లేదు అంటే వాళ్ళని డిటెన్షన్ క్యాంప్స్లో పెట్టాలి. ఎందుకంటే దే ఆర్ ఎన్ అఫెండర్స్, యూ కెనాట్ లీవ్ దెమ్. అస్సాంలో కట్టారు. అస్సాంలో గౌహటికి ఒక 80 కిలోమీటర్ల దూరంలో బర్పేట అని ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఇట్ అకామిడేట్స్ మోర్ దెన్ 2 lakh పీపుల్ యాజ్ ఎ డిటెన్షన్ క్యాంప్స్. కర్ణాటకలో కూడా మైసూరుకు దగ్గరలో ఒక డిటెన్షన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అది మీరు గూగుల్ చేస్తే కూడా వస్తుంది. డిటెన్షన్ క్యాంప్స్ ఇన్ కర్ణాటక, డిటెన్షన్ క్యాంప్ ఇన్ అస్సాం అని. ఇక్కడ ఎవరైతే సిటిజన్షిప్ లేదో, ఎవరైతే ఓటర్ కార్డ్స్ నుంచి రిమూవ్ చేయబడ్డారో, ఎవరైతే కన్సిడర్ చేయబడ్డారో దే ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని వాళ్ళ మొత్తాన్ని ఏంటంటే తీసుకొని వెళ్ళి ఆ డిటెన్షన్ క్యాంప్లో పెట్టాలంటే ఇట్ ఈజ్ ఏ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అండ్ ఇట్స్ వయలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నౌ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెదర్ యు ఆర్ ఎ సిటిజన్ ఆర్ నాన్ సిటిజన్. ఇక నెక్స్ట్ ఇంకో లాస్ట్ అంశానికి వస్తే ఎవరయ్యా ఎఫెక్ట్ అయ్యేది అంటే దీనివలన ఈ సమగ్ర సర్వే ద్వారా ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదంటే ద ఫస్ట్ దళిత్స్, ఆదివాసీస్, ట్రైబల్స్ అండ్ పీపుల్ దోస్ హు ఆర్ మైగ్రేటరీ లేబర్స్. కారణం ఏంటంటే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలామందికి మీకు ముందు చెప్పినట్లు 24 డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఒక ఆదివాసీకి ఈరోజు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు?
వాళ్ళకి ఆధార్ కార్డు, లేదంటే రేషన్ కార్డు, లేదంటే ఓటర్ కార్డు. ఈరోజు చాలా ప్రాంతాల్లో బేసిక్ కమ్యూనిటీస్ కూడా లేవు. అట్లాంటప్పుడు వాళ్ళని ఎక్స్క్యూజ్ మీ, మనం వాళ్ళని ఎట్లా ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి అని అడుగుతాం. తరువాత ఇవేవి లేకపోతే మీరు 1981కి ముందు ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొని రమ్మని చెప్పేసి అని వాళ్ళని ఆ డాక్యుమెంట్స్లో అడుగుతున్నారు. అంటే 1981కి ముందు కనుక ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే, అంటే ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, లేదంటే ఏదైనా ల్యాండ్ పర్చేజ్ డాక్యుమెంట్స్ కానీ, టైటిల్ డీడ్స్ వాళ్ళ పేరు మీద ఉంటే దెన్ దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిటిజన్. ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే ఎంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఎంతమందికి ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు కనుక చూస్తే మినిమం 46% ఆఫ్ ద పీపుల్ డు నాట్ హ్యావ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ స్టిల్ ఇన్ దిస్ కంట్రీ. ఈ 46% ఆఫ్ ద పీపుల్కి ల్యాండ్ హోల్డింగ్స్ లేనప్పుడు, ఆ డాక్యుమెంట్స్ లేనప్పుడు, అండ్ ఎంటైర్ పాపులేషన్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ అన్ ఇల్లీగల్. ఒక ఇమిగ్రెంట్ ఫ్యామిలీ బీహార్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ వచ్చి ఇక్కడ విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ వాళ్ళు తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళని ఇక్కడ ఓటింగ్ రైట్స్ ఉండవు, అక్కడ ఓటింగ్ రైట్స్ ఉండవు. అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఎట్లా అడుగుతాం? హౌ విల్ దే ప్రూవ్ దట్ దే హ్యావ్ ద టైటిల్ డీడ్స్? అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ స్టిల్ దే డు నాట్ హ్యావ్ ద హౌస్ అండ్ షెల్టర్, which is the basic fundamental right according to the Indian Constitution. మనం ఏంటంటే ఎకనామిక్ రైట్స్, రియలైజేషన్ ఆఫ్ ద ఎకనామిక్ రైట్స్ త్రూ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి మనం చదువుకుంటాం. కానీ వాట్ హ్యాపెన్స్ టు ద ఎకనామిక్ రైట్స్? ఆల్రెడీ 1980sలో నేను మా క్లాస్ రూమ్లో కూడా చెప్తూ ఉండే పిల్లలకి ఓల్గా టెల్లిస్ కేసు యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఆ రోజు గవర్నమెంట్కి బాంబే మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు స్లమ్ డోలర్స్ని తీసేస్తే చెప్పింది ఒకటే, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ ఎకనామిక్ బెనిఫిట్స్ టు ద పీపుల్. దట్ ఈస్ వై ద స్టేట్ ఈజ్ గోయింగ్ ఇన్ టు దిస్ డైరెక్షన్. అంటే 1983 నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ వీఆర్ ఇన్ ద సేమ్ కండిషన్. వీఆర్ ఫెయిలింగ్ టు రియలైజ్ ద ఎకనామిక్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఎకనామిక్ రైట్స్ రియలైజేషన్ లేకుండా ఈరోజు సడన్గా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్ ఫ్రమ్ ద హ్యావింగ్ ద ల్యాండ్ హోల్డింగ్ డాక్యుమెంట్స్, విచ్ ఇస్ అన్రీజనబుల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. అందుకే మీకు చెప్పినట్లు ఏంటంటే 1978 మేనకా గాంధీ కేసు ప్రకారం ద ప్రొసీజర్ ఈజ్ మస్ట్ బి రీజనబుల్, ఫెయిర్, అండ్ ఇట్ మస్ట్ బి justice and equity. If that is not proving that particular procedure, that procedure must be struck down. సో అంత క్లియర్గా మనకు 1978లో మేనకా గాంధీ జూరిస్ప్రుడెన్స్ ఉన్నప్పుడు ఈరోజు హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దట్? ద లాస్ట్గా మనం చెప్పేది ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఇష్యూలో ఏంటంటే, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సివిల్ సొసైటీ? The duty of the civil society is must educate all the voters that they should be having some kind of document, and we need to bring the pressure among the state and inform the state that the state must not remove the citizenship of the people by not having any certain documents provided by the people. అస్సాంలో ఇదే జరిగింది కారణం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నేటివ్ అస్సామీస్కి ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ టైటిల్స్ లేవు. దే ఫెయిల్ టు ప్రూవ్ దట్ దే హ్యావ్ ద ల్యాండ్ హోల్డింగ్స్. ఈరోజు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్లో కానివ్వండి, లేదంటే ఇప్పుడు స్లమ్స్లో కానివ్వండి, హౌ మెనీ పీపుల్ హ్యావ్ గాట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ దేర్ యాంటిసిడెంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రూవింగ్ దట్ దే ఆర్ బిలాంగ్ టు దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ. సో కాబట్టి ఏంటంటే ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో
మే 27వ తారీఖున, that is completely violation of the Indian Constitution, and it compromises the constitutional protections, and it is an attack on the Indian Constitution, and it compromises on the citizenship of the individual. ఈ క్రమంలో లాయర్ ఫ్రెండ్స్, సివిల్ సొసైటీ, టీచర్స్ must come forward and must educate ourselves and tell the people that what we should do about this constitutional debate. It is not an easy task. మీరు ఈరోజు ఫ్లెక్సీలు కనుక చూస్తే రోడ్డు మీద ఒక 8 పాయింట్లు పెట్టారు, అది ఇంగ్లీష్లో. మీరు చూడండి, అది ఇంగ్లీష్లో. ఎంతమందికి ఈ దేశంలో ఇంగ్లీష్ వస్తుందండి? వాళ్ళు పెట్టి, వన్స్ యూ హ్యావ్ దిస్ డాక్యుమెంట్స్, నథింగ్ టు వరీ, చాలా పెద్ద హోల్డింగ్స్ పెట్టారు. ఈరోజు కాలేజీకి వెళ్తుంటే మన వారధి మీద ఒక 4-5 ఫ్లెక్సీస్ పెట్టి ఉన్నాయి, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫ్లెక్సీస్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. Without communicating properly in their own language, the language which they can understand, and they are trying to eliminate the people from marginalized sections of the population so that they can benefit. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, దిస్ ఈస్ ద లార్జర్ ఎజెండా ఆఫ్ ద religious fundamentalist government which they want to eliminate minorities and Dalits and Adivasis from the mainstreaming of the Indian constitutional ethos. అది మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనం గనక మొబిలైజ్ చేయగలిగితే, దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఫర్ ద టుడేస్ ఇండియాస్ డెమోక్రసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.